ఎవరి తప్పులు ఎన్ని అనే రకంగా మొత్తం పూర్తి నివేదిక అయితే ప్రభుత్వం దగ్గర ఉంది. ఏం జరగబోతోంది నెక్స్ట్ తదుపరి చర్యని ఏ రకంగా ఉండబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక ప్రభుత్వానికి అందింది. దీనిపైన అధ్యయనం చేస్తా ఉన్నారు అధికారులు ఇచ్చేటువంటి నివేదిక పైన. అయితే ఈ రోజు కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది కాబట్టి దాంట్లో ఏకైక ఎజెండా, సింగిల్ ఎజెండాగా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం పైన, ఎందుకంటే అవినీతి ఆరోపణలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెసే చేసింది దానిపైన. అజెండాగా మాత్రమే సింగిల్ ఎజెండాగా కేబినెట్ సమావేశం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారి కేబినెట్ లో పలు అంశాలు చర్చిస్తారు సాధారణంగా అయితే. కానీ ఈ రోజు జరగబోయే కేబినెట్ కు కాస్త ఇంపార్టెన్స్ ఉంది, ప్రాధాన్యత. ఎందుకంటే కేవలం కాళేశ్వరం కమిషన్ పైన మాత్రమే చర్చిస్తా ఉన్నారు. ఇచ్చిన నోటీస్ పైన, ఇచ్చినటువంటి నివేదిక పైన సాధ్యాసాధ్యాలను, జరిగిన అవినీతి, వచ్చినటువంటి అవినీతి ఆరోపణల పైన ఏం చేద్దాం, సిట్ వేద్దామా లేదంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ కింద విచారణ చేద్దామా అనేటువంటి అంశాలపైన అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఈ రోజు. దీని తర్వాత 3 రోజులు శాసనసభ నిర్వహించాలనేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. మొత్తం 3 రోజులు శాసనసభలో అన్ని పార్టీల శాసనసభ్యులకు సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకొని, వారి సలహాలు సూచనలు తీసుకొని దీనిపైన చర్చ జరిగి పూర్తి స్థాయిలో కాళేశ్వరం పైనే జనాలకు నిజాలు తెలియజేసేలాగా చర్చ చేసి ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో చాలా ప్రజాధనం అంతా వృధా అయింది ఈ ప్రాజెక్టు ద్వారా. సొంత నిర్ణయాలతో ఈరోజు నాసిరకమైనటువంటి ప్రాజెక్టు నిర్మించినటువంటి పరిస్థితి, ఇది భావితరాలకు గుదిబండగా మారే పరిస్థితి ఉంది అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటిది చర్చ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న ఆల్రెడీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అంశానికి సంబంధించినటువంటి అధికారులతో ఆయన చర్చించారు కేబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి అంశంలో. ఎందుకంటే నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరైనా ఉన్నారో రాహుల్ బొజ్జా గాని, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ గాని, వీళ్ళందరిపైన సమావేశమై కేబినెట్ నోట్ తయారీపైన చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా సింగిల్ ఎజెండాగా కేబినెట్ జరిగినటువంటి దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి తెలంగాణలో సింగిల్ ఎజెండా, ఒకే అంశంతో కేబినెట్ సమావేశం ఈ రోజు ఏర్పాటు కావడం, దానిపైన చర్చించడంతో పెద్ద ఎత్తున కాస్త ఉత్కంఠ ఉంది ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుందో అనేటువంటిది. కాబట్టి ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు, పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికలో అంశాలను సిఫారసు చేస్తూ ప్రభుత్వం. ఎందుకంటే పోతూ పీసీ ఘోష్ అంటే ఆయన ఈ నివేదిక అందించిన తర్వాత వెళ్తూ మీడియాతో చిట్చాట్ లో భాగంగా కొన్ని అంశాలు ఆయన ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం గనక చర్య తీసుకోవాలనుకుంటే బలమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి ఈ నివేదికలో, అందరినీ విచారించిన తర్వాత అంటే ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి ప్రభుత్వం కనుక చర్య తీసుకోవాలనుకుంటే నిందితులపైన చర్య తీసుకోవచ్చు, అలాంటి పరిస్థితులను మేము నివేదికలో పొందుపరిచామనేటువంటిది పీసీ ఘోష్ చెప్పి వెళ్లారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు సిట్ వేస్తుందా, ఏసీబీ కింద విచారణ చేస్తుందా, అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి వారిని అరెస్ట్ చేస్తుందా, విచారణ పేరిట పిలిచి మళ్ళీ ఇప్పుడు వరకు కమిషన్ విచారణ అయిపోయింది, నెక్స్ట్ ఏసీబీ విచారణ జానుందా, లేదంటే సిట్ విచారణ కొనసాగనుందా అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఒకవేళ అదే కనుక ప్రభుత్వం సిట్ గానీ ఏసీబీ విచారణ కనుక ఆదేశిస్తే కేసీఆర్, హరీష్ రావు, తర్వాత మాజీ మంత్రి ఈటెల రాజేందర్, అప్పుడున్నటువంటి మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రి, ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక అధికారులు, ఇరిగేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈఎన్సీ, ఏఈ, వీళ్ళంతా కూడా విచారణకు హాజరయ్యేటువంటి పరిస్థితి. దాంతో పాటు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో నిర్మించినటువంటి సంస్థలు, కాళేశ్వరం నిర్మించినటువంటి ప్రాజెక్టు చేపట్టినటువంటి కాంట్రాక్ట్ సంస్థలు కూడా, కన్స్ట్రక్షన్ సంస్థలు కూడా విచారణను ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఏర్పాటు చేసిన నాటి నుంచి కూడా కేసీఆర్ గురించి ఇదే రకమైన చర్చ జరుగుతుంది. దాని నో డౌట్ కేసీఆర్, హరీష్ రావు అనే చర్చ జరుగుతోంది. చాలా మంది విచారించారు, 1-3 సార్లు అధికారులను విచారించారు, కొంతమంది తొలగించారు, కొంతమంది అరెస్ట్ అయిపోయి జైలు ఉన్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పటికైనా కేసీఆర్ పై వస్తున్నటువంటి ఆరోపణలు ఏమాత్రమైన కాంగ్రెస్ పార్టీ నిజరూపం దాల్చి, కమిషన్ నివేదిక వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు చేసిన ఆరోపణలు కూడా నిజరూపంలో వాళ్ళ చేతిలో ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ అరెస్ట్ చేస్తారా, లేదంటే ఇంకా పొలిటికల్ బ్లేమ్ గేమేనా, అంటే కేసీఆర్ని కంప్లీట్గా ప్రజల ముందు నిర్దోషిగా ఉంచేటువంటి ప్రయత్నమైన, నిజంగానే దాని ప్రకారంగా చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ ఆలోచిస్తోందా? ఎగ్జాక్ట్లీ ఇప్పటికే 2 సంవత్సరాలు దాదాపు గడిచిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు కంప్లీట్ అయింది. ఇంకా కొన్ని రోజుల్లో 2 years కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ సిట్ గానీ ఏసీబీ విచారణ ఇస్తే మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ప్రొలాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎన్నికల వరకు దీన్ని డ్రాగ్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్ కి సంబంధించినటువంటి విచారణే 2 ఏళ్ళు అయింది. సో కాళేశ్వరం కమిషనే నివేదిక తయారు చేయడానికి 2 ఏళ్ళు పట్టింది దాదాపు సమయం. సో నెక్స్ట్ ఫర్దర్ కూడా మళ్ళీ ఏసీబీ విచారణ, సిట్ విచారణకు ఆదేశించిన
మళ్ళీ అది ఒక 2 సంవత్సరాలు ప్రొలాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ అందరి వాంగ్మూలం మళ్ళీ అందరి దగ్గర రికార్డ్ చేయడం. ఎందుకంటే ఇప్పటికే ఈఎన్సీకి సంబంధించినటువంటి మురళీధర్ హరిరామ్ ఇంట్లో కానీ ఇంకా కొంతమంది కీలక అధికారుల ఇంట్లలో వారిగా అక్రమ సంబంధించినటువంటి ఆస్తులు పట్టుబడ్డాయి. వందల కోట్ల ఆస్తులు, బంగారము, ప్లాట్లు, భూములు, ఇల్లు, డబ్బు, నగదు ఇంట్లో దొరికినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం కల్లారా. సో కాబట్టి ఏసీబీ విచారణ కనుక ఆదేశిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంటుంది, అక్రమాస్తులన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుందా లేదా అనేటువంటిది ఒక బిగ్ క్వశ్చన్. 2 ఏళ్లు గడిచింది, ఇంకొక 2 ఏళ్లు ఇట్లే ప్రొలాంగ్ చేస్తే ప్రజలు మరి దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు సింగిల్ ఎజెండాగా కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం అంశం పైనే చర్చించనున్నారు. చాలా కీలకమైనటువంటి అప్డేట్ గా చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో. సో ఇది కనుక ప్రభుత్వం నిజంగా నిక్కచ్చిగా చర్యలు తీసుకుంటే కేసీఆర్, ఏసీబీ, సిటీ విచారణను మరొకసారి ఎదుర్కోక తప్పదు, జైలుకు వెళ్ళ తప్పదు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతాం. రైట్ మధు, సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పదే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది డైరెక్ట్గా కేసీఆర్ ఇంటికి ఒక వరంగా మారిపోయింది, కొన్ని లక్షల కోట్ల అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అభివర్ణించింది. ఇక బీజేపీ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. బీజేపీ అయితే పూర్తిగా స్వయంగా తమ కళ్ళెంత చూసినట్టుగా వాళ్ళే స్వయంగా కేసీఆర్ డబ్బులు దాని నుంచి దోచుకున్నట్టుగా మాట్లాడుకొచ్చారు. దాంట్లో ఇంకా మనం ఎక్స్ట్రీమ్ కాంగ్రెస్ పార్టీ ఒక్కడిగేస్తే బీజేపీ ఈ ఆరోపణలపైన 10 అడుగులు వేసింది. ఏకంగా బండి సంజయ్ లాంటి వాళ్ళు అయితే చిట్టి ఉంది, చిట్టాలు ఉన్నాయి, మొత్తం బయట ఉంది, మంచం రెడీగా ఉంది, కంచం రెడీగా ఉంది, డబుల్ బెడ్రూమ్ రెడీగా ఉంది, బాబ్ బేటా మొత్తం కూడా లోపలికి పోవాల్సిన రకంగా మాట్లాడుకొచ్చారు. ఏకంగా మోదీ లాంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో వైట్ ఎలిఫెంట్గా మారింది అని చెప్పి కూడా మాట్లాడుకొచ్చారు. సో బీజేపీ నెక్స్ట్ లెవెల్. కానీ కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది, కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది, ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, కమిషన్ ఏర్పాటు చేసింది, కమిషన్ నివేదిక కూడా అందింది, 700 పేజీల నివేదిక అందింది. ఇకనైనా మరి తమ ఆరోపణల్ని వారి చేతిలో నిజాలు పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాటి అనుగుణంగా వ్యవహరిస్తోందా, చట్టరీత్యా చర్యలు తీసుకుంటుందా, లేదు కాదు కూడదని ఇంకా రాజకీయాలు చేసి కేవలం బ్లేమ్ గేమ్ మాత్రమే, అంటే కేసీఆర్ తప్పు చేశాడు అని చెప్పి ప్రజల ముందు నిరూపించి అక్కడితోనే వదిలేస్తుందా, ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నిజంగానే కేసీఆర్ని అరెస్ట్ చేసే ధైర్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందా? నిజంగా ఆయన తప్పే చేశారు నిరూపిస్తే దానికి అనుగుణంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? సో నిజంగా కేసీఆర్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేయబోతోందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కానీ రాజకీయ విశ్లేషకుల్లో మాత్రం నిజంగా అటువంటి తప్పే కేసీఆర్ చేసినా కూడా రేవంత్ రెడ్డి చాలా తెలివిపరుడు. రేవంత్ రెడ్డి ఇప్పుడే ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సింపతి వచ్చేలాగా చేయడు. సో ప్రజల ముందు నిర్దోషిగా వారిద్దరిని నిలబెడతాడు అవసరమైతే కేసీఆర్, హరీష్ రావుని. కానీ నిజానికి ఆయన అరెస్ట్ చేయడం అంటే ఒకటి చర్చ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. బికాజ్ డైరెక్ట్గా అరెస్ట్ చేస్తే సింపతి గెయిన్ అవుతుంది. ఉదాహరణకి జైలుకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ప్రభుత్వానికి రావడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు జైలుకి వెళ్ళాడు. వచ్చేసారికల్లా నెక్స్ట్ సారి ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డికి బొక్క బోల్తా పడితే అటు చంద్రబాబు అధికారంలోకి చేజిక్కించుకున్నాడు, దాదాపుగా మెజారిటీ సీట్లు సాధించాడు. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి ఫార్ములా ఇంప్లిమెంట్ అవుతుంది, ప్రజలకు కూడా సానుభూతి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆయన కంప్లీట్గా బ్లేమ్ గేమ్ కోసమే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ డైరెక్ట్గా చట్టరీత్యా చర్యలు తీసుకుంటారనేది మాత్రం జరగకపోవచ్చు అనేది మెజారిటీ రాజకీయ విశ్లేషకుల వాదనగా ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. సో నిజంగానే అరెస్ట్ చేసే అవకాశం ఉందా? సో కాళేశ్వరంలో నిజంగానే కేసీఆర్ కుటుంబం లబ్ధి పొందిందా? 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.